కర్ణుడికి వచ్చిన ఈ 3 శాపాల వల్ల కురుక్షేత్ర యుద్ధంలో తన మరణానికి కారణమవుతాయి. మొదటిది, కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు ఎన్ని అస్త్రాలను అర్జునుడిపైకి వేసినా కానీ శ్రీకృష్ణుడు ఆ అస్త్రాల నుంచి అర్జునుడిని కాపాడడంతో ఆగ్రహించిన కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిద్దామని విజయధనుస్సుని పైకెత్తుతాడు. కానీ మంత్రాన్ని మర్చిపోతాడు. ఎందుకంటే అత్యవసర పరిస్థితిలో మంత్రాన్ని మర్చిపోతావు అని పరశురాముడు పెట్టిన శాపం వల్ల. రెండవది, కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడి రథచక్రం భూమిలోకి దిగిపోవడంతో కర్ణుడు యుద్ధ నియమాల ప్రకారం యుద్ధాన్ని కాసేపు ఆపి రథచక్రాన్ని బయటకు తీద్దామని ప్రయత్నిస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా రథచక్రం బయటకు రాదు. ఎందుకంటే భూమాత పెట్టిన శాపం వల్ల. మరియు కర్ణుడు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు తనకు మరణం వస్తుంది అని ఒక బ్రాహ్మణుడు పెట్టిన శాపాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి గుర్తు చేసి, ఈ సమయాన్ని వదులుకుంటే కర్ణుడిని ఏం చేయలేం అర్జున అని శ్రీకృష్ణుడు చెప్పడంతో ధర్మాన్ని కాపాడడం కోసం అధర్మ యుద్ధం చేస్తూ అర్జునుడు ప్రయోగించే అస్త్రాలకు నిస్సహాయ పరిస్థితిలో తన ప్రాణాలను కోల్పోతాడు కర్ణుడు.